సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానివ్వండి, 498 కేసు అది ఐపీసీ అప్పట్లో. మరి రాష్ట్రంలో చాలా మంది మ్యాజిస్ట్రేట్లు ఏమవుతుందంటే, సారీ టు సే, నేను అందరూ అనట్లేదండి, కొంతమంది సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అనమాట. ఆయన అలాంటి వారండి. అక్కడి నుంచి వస్తే మనం 7 ఇయర్స్ లోపు ఇంప్రిజన్మెంట్ ఏదైతే ఉందో దానికి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అని కానీ, ఇవన్నీ కూడా మనకి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని 2014లో ఒక కేసులో, బీహార్కి సంబంధించిన ఒక కేసులో ప్రియర్ టు అరెస్ట్ నువ్వు మస్ట్ అండ్ షుడ్ అనమాట నోటీస్ అని. ఫస్ట్ నోటీస్ ఇచ్చి వాళ్ళకి కొంత టైం ఇచ్చి ఇన్ రైటింగ్ ఎక్స్ప్లెనేషన్ అడిగి. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. భారతీయ న్యాయశాస్త్రం యొక్క గొప్పతనం ఏంటంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనేటువంటి ఒక గొప్ప సూత్రం మీద ఆధారపడి న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. ఇప్పుడు ఆ సూత్రాన్ని నిజమని నిరూపిస్తూ ఏపీ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి జీవోని విడుదల చేసింది. ఏంటంటే ఇటీవల మనం చూస్తే సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా పోలీసులు కేసులు కట్టడం, ఆ కేసులు మీద సరైనటువంటి వివరణాత్మకంగా కేసును పరిశీలించకుండానే రిమాండ్ రిపోర్ట్ను కూడా సరిగ్గా చదవకుండానే మ్యాజిస్ట్రేట్లు రిమాండ్ విధించడం, ఈ విధానాన్ని వాళ్ళు అనుసరిస్తున్న ఈ విధానం మీద ఏపీ హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఈ విషయంలో మ్యాజిస్ట్రేట్లు ఖచ్చితంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించి తీరాలి, లేదా భవిష్యత్తులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద దీన్ని పరిగణిస్తాము, అలాగే డిసిప్లినరీ రియాక్షన్ కూడా ఉంటుందని దాదాపుగా ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక లాంటిది ఏపీ హైకోర్టు చేస్తూ జీవోని విడుదల చేసింది. ఈ జీవో విడుదల చేసినటువంటి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి గారి మీద అప్పుడే సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మొదలయ్యాయి. దీని మీద ఏపీ బార్ అసోసియేషన్ కూడా వర్చువల్గా మీటింగ్ కండక్ట్ చేసి దీని మీద చాలా తీవ్రంగా స్పందిస్తూ ప్రభుత్వం ఇలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసే వారి మీద తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి కూడా బార్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ అన్ని విషయాల మీద కూలంకషంగా మనతో చర్చించడానికి ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, హైకోర్టు సీనియర్ న్యాయవాది అశోక్ గారు. అశోక్ గారు నమస్కారం అండి. అశోక్ గారు, ముందుగా మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారి మీద కేసు విషయంలో మీరు చాలా అద్భుతంగా దీన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏంటంటే రకరకాల ప్రాంతాల్లో ఆయన మీద ఒకే విషయం మీద, ఆయన చేసిన ఒకే వ్యాఖ్య మీద రకరకాల ప్రాంతాల్లో ఆయన మీద కేసులు కట్టడం, రిమాండ్ రిపోర్ట్లు ఇచ్చినటువంటి మ్యాజిస్ట్రేట్ల యొక్క విధానాన్ని మీరు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో హైకోర్టు దాని మీద తీవ్రంగా స్పందించి ఆ 3 కేసులను కూడా క్వాష్ చేయడం జరిగింది. ముందుగా మీరు ఈ కేసు టేకప్ చేసిన తర్వాత, కేసు గెలిచిన తర్వాత ఈ విషయం మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ముందుగా మీకు దీనికి అభినందనలు తెలియజేయాలి. సార్, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ విషయాల మీద, ఎందుకంటే మ్యాజిస్ట్రేట్లు ఇలాగా అనేక రకాల ఒత్తిళ్లకు తలొగ్గి రిమాండ్ని విధించడం జరుగుతోందా? సో దీని మీద హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పరిగణిస్తాం, అలాగే డిసిప్లినరీ యాక్షన్ కూడా ఉంటుంది అనేటువంటి జీవోని రిలీజ్ చేశారు. దీని మీద మీ స్పందన ఏంటంటే? యాక్చువల్గా మన ఏపీ హైకోర్టు వారు ఇది కొత్తగా చెప్పిందేం కాదండి. ఈ ప్రొసీజర్ ఆల్రెడీ మనకు ఉన్నదే. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానివ్వండి, 7 ఇయర్స్ లోపు ఇంప్రిజన్మెంట్ ఏదైతే ఉందో దానికి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అని కానీ, ఇవన్నీ కూడా మనకి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని 2014లో ఒక కేసులో, బీహార్కి సంబంధించిన ఒక కేసులో 498 కేసు అది ఐపీసీ అప్పట్లో. భర్త తాలూకు బంధువులందరి మీద ఒక ఉమెన్ కేసు పెడితే, సంబంధం లేని వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్టులు చేయటం కరెక్ట్ కాదు, వాళ్ళకున్న హక్కులన్నీ కూడా వైలేట్ అయిపోతున్నాయి కనుక ఇటువంటి ఇల్లీగల్ అరెస్టులు కరెక్ట్ కాదని చెప్తూ వీటిని కండెమ్ చేయడానికి కోసమే అప్పట్లో మన సుప్రీంకోర్టు వారు కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేశారండి. అంటే 7 ఇయర్స్ లో పనిష్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అని, ఇన్ కేసు ఏదన్నా ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేస్తారని కానీ, లేదా విక్టిమ్కి ఏదన్నా ప్రాబ్లం ఉంటుందని కానీ, ఇలాంటి ఏదన్నా కొంచెం కొన్ని కేసుల్లో మాత్రం ఏదన్నా ఉంటే దానికి రీజన్స్ చెప్తూ వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అనేది, అది జెన్యూన్ అయితే అనేది కొన్ని గైడ్ లైన్స్ పొందుపరచడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి లోయర్ కోర్టు వారు కూడా దాన్ని ఫాలో అవడం జరిగింది. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల కానివ్వండి, ఇంకొక రకంగా కానివ్వండి, చాలా బెయిలబుల్ కేసుల్లో కూడా 3 ఇయర్స్ లోపు బెయిలబుల్ కేసులు కానీ, 7 ఇయర్స్ లోపు బెయిలబుల్ కేసులు కూడా వెంటనే వితౌట్ 41 నోటీస్
అంటే ప్రెజెంట్ అయితే బిఎన్ఎస్ఎస్ 35 సెక్షన్ వస్తుంది. ఈ పాతదైతే సిఆర్‌పిసి 41 సెక్షన్ చెప్తుందండి. ప్రియర్ టు అరెస్ట్ నువ్వు మస్ట్ అండ్ షుడ్ అనమాట నోటీస్ అనేది. ఫస్ట్ నోటీస్ ఇచ్చి, వాళ్ళకి కొంత టైమ్ ఇచ్చి, ఇన్ రైటింగ్ ఎక్స్‌ప్లనేషన్ అడిగి, అప్పుడు దాని మీద తప్పదు అనుకుంటే ఆ రీజన్స్ అన్నీ మెన్షన్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోలీసు వారు ఎవరైతే ఉన్నారో, అప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంత ప్రొసీజర్ ఉందండి. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం గత 1 ఇయర్ నుంచి కూడాను ముఖ్యంగా. చిన్న చిన్న బెయిలబుల్ సెక్షన్ కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వట్లేదు సరిగదా. కనీసం నోటీస్ కూడా ఇవ్వకోకుండా ఆళ్ళకి. 41 లేకపోతే 35 కానివ్వండి, ఈ నోటీసులు కూడా ఇవ్వకోకుండా సడెన్‌గా ఎళ్ళిపోయి అరెస్ట్ చేయటం. ఇటు ప్రాపర్ నోటీస్ అసలు లేదనమాట. అది ఎందుకు ఏంటన్నది అసలు పోలీసు వారికే తెలియాలి ఆ విషయం. సో, ఇక్కడ మన ఏపీ హైకోర్ట్ వారు దీని మీద స్పందిస్తూ మొన్న ఒక కేసులో సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ వల్ల కొన్ని కేసులు పెట్టారని, దట్ ఒక ఎఫ్ఐఆర్ కాకోకుండా ఒకే అఫెన్స్‌కి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్. అది వేరే వేరే ప్లేసుల్లో అండి. ఇదంతా ఎగనెస్ట్ లా ఒక రకంగా చెప్పాలంటే. సో, దీని మీద హైకోర్ట్ వారు స్పందించారు. మేము కూడా ఈ మధ్య కాలంలో సాక్షి టీవీలో ఒక డిబేట్ ప్రోగ్రామ్‌లో అండి అమరావతి గురించి ఒక తేడాగా ఏదో మాట్లాడారని చెప్పి కేఎస్ఆర్ గారి లైవ్ షోలో కృష్ణదాస్ గారు అనే జర్నలిస్ట్ గారు మాట్లాడారని చెప్పేసి ఆయన మీద కూడా ఏం జరిగిందంటే, ఫస్ట్ ఒక కేసులో ఆయన అరెస్ట్ చేయటం జరిగిందండి. ఆ తర్వాత ఒక 4 రోజులకి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్. ఎక్కడో విజయనగరం సాలూరు దగ్గర ఒకటి, విజయవాడలోనే 2 ఎఫ్ఐఆర్‌లు అలాగ చేయటం జరిగింది. అంటే ఏంటంటే అఫెన్స్ ఒకటే, సేమ్ అక్యూజ్డ్ బట్ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఆర్ రిజిస్టర్డ్. ఇదంతా ఎగైన్స్ట్ లా. ఇది ఆర్బిట్రరీ. అది ఎలా కుదురుద్దసలది? ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగిందండి. అప్పుడు హైకోర్ట్ వారికి ఈ విషయాలన్నీ కూడా మేము తీసుకెళ్ళాం. ఇదే జడ్జిమెంట్‌ని మేము కోట్ చేయటం కూడా జరిగిందండి. అరుణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. మేము పెట్టి ఆ సెక్షన్‌లన్నీ కూడా 5 ఇయర్స్ లోపున్న సెక్షన్‌లు పెట్టారు ఆళ్ళ మీద. మరి స్టేషన్ బెయిలే ఇవ్వచ్చు. నోటీస్ ఇచ్చి ఎక్స్‌ప్లనేషన్‌లు అడగొచ్చు. ఇవేమీ అక్కడ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు పోలీసు. ప్రొసీజర్‌కి ఎగనెస్ట్‌గా వాళ్ళు చేస్తున్నారు. పోనీ ఇలా జరిగితే ఆళ్ళు తీసుకెళ్ళి మంగళగిరి కోర్ట్‌లో ఒక మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తే అండి, ఆ ఎస్సీ, ఎస్టీ కేసు దానికి వర్తించదు కదా! తీసేయమని అక్కడ మ్యాజిస్ట్రేట్ గారే అప్పటి వరకు దాన్ని నిలుపుదల చేయటం జరిగింది. ఆ సెక్షన్ తీసేసిన తర్వాత దాన్ని రిమాండ్ చేయటం మిగిలిన సెక్షన్‌కి రిమాండ్ చేయటం జరిగింది ముద్దాయిని. నేనేమంటానంటే, ఆ మేజిస్ట్రేట్ గారు సీరియస్‌గా తీసుకున్నారు కాబట్టి, ఆయన ఇంట్రెస్ట్‌గా ఆ ఎఫ్ఐఆర్ పరిశీలించి చూసారు కాబట్టి, ఆ ఒక్క దాంట్లో జస్టిస్ జరిగింది. మరి రాష్ట్రంలో చాలా మంది మ్యాజిస్ట్రేట్‌లు ఏమవుతుందంటే, సారీ టు సే నేను అందరిని అనట్లేదండి. కొంతమంది అసలు మెకానికల్‌గా చేసేస్తున్నారు. ఎఫ్ఐఆర్ వస్తే రిమాండ్ 14 డేస్. సార్ ఇప్పుడు అసలు మ్యాజిస్ట్రేట్లు ఈ విధంగా మెకానికల్‌గా రిమాండ్ రిపోర్ట్‌లు కూడా సరిగ్గా చదవకుండా రిమాండ్ విధించడానికి కారణం ఏంటంటారు? అంటే స్థానికంగా వాళ్ళకి ఉండేటువంటి రాజకీయ నాయకుల నుంచి వచ్చే ఒత్తిళ్ళు కారణం అంటారా? లేకపోతే పోలీసు అధికారులతోటి వాళ్ళకి రోజువారీగా ఉండే సంబంధాల దృష్ట్యా కానీ, ఒత్తిళ్ళకు తలొగ్గి వాళ్ళ ద్వారా ప్రభావితం అయ్యి ఇలాగా చేస్తున్నారని మనం భావించాలంటారా? ఆ వార్తలు కూడా అక్కడక్కడ ఇనిపిస్తుందన్నమాట వాస్తవమేనండి. అదొక కారణం అయితే రీసెంట్‌గా ఏంటంటే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అడ్వొకేట్‌కి అనేది ఒక మ్యాజిస్ట్రేట్ అవ్వాలి అంటే 3 ఇయర్స్ మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని ఇదివరకు ఉండేదండి. ఈ మధ్య కాలంలో అది తీసేశారు కొన్ని సంవత్సరాల నుంచి. దాంతో ఏమవుతుందంటే వీళ్ళు కాలేజీలో చదవంగానే ఏదో కోచింగ్ సెంటర్‌కి పోయి కాస్త బట్టి ఆ టెస్ట్ ఏదో పాస్ అవుతారు. పాస్ అయిన తర్వాత డైరెక్ట్‌గా వచ్చేసి బెంచ్ ఎక్కేస్తున్నారు. సో వీళ్ళకి ఏమవుతుందంటే అండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ నిల్లు. ఇక్కడ ఏమవుతుందంటే బుక్ నాలెడ్జ్ కను గ్రౌండ్ లెవెల్‌లో ప్రాక్టికల్ నాలెడ్జ్‌కి క్వైట్ డిఫరెంట్‌గా ఉంటదండి. వాళ్ళు బుక్ నాలెడ్జ్‌ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తారు. బట్ అది వర్కౌట్ అవ్వదిక్కడ. సో ఇక్కడ ఏమవుతుందంటే సీనియర్‌లు వాళ్ళకి చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు ఒక సారి మ్యాజిస్ట్రేట్ అయ్యేసరికి మేము లార్డ్‌షిప్ కదా అన్న ఫీలింగ్‌లో వాళ్ళు ఉంటారండి. సో అందరూ కాదు. కొంతమంది గురించే తమరికి చెప్తున్నాను. సో దీంతో ఏమవుతుందంటే ఇదొక ప్రాబ్లమ్, మేజర్ ప్రాబ్లమ్ అండి. సో ఈ మధ్య మళ్ళీ దాన్ని రివర్స్ చేశారని తెలిసింది. హైకోర్ట్ వారు మళ్ళీ 3 ఇయర్స్ ఇంప్లిమెంట్ పెట్టినట్టు సుప్రీం కోర్ట్ ఈ మధ్య వార్తలొచ్చినాయి. ఇదొక మేజర్ డ్రాబ్యాక్. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకోకుండా వాళ్ళు మ్యాజిస్ట్రేట్ అయితే ఇదొక ప్రాబ్లమ్. టెక్నికల్ ప్రాబ్లమ్ వాళ్ళకి తెలియదు. సో ఇదొక మేజర్ ఒకటైతే
తమరన్నట్టు ఈ మధ్య కాలంలో పోలీసులు ఏమవుతుందంటే మ్యాజిస్ట్రేట్‌కి చాలా దగ్గరగా ఉంటారండి కన్సర్న్ పోలీస్ స్టేషన్ వారు. మ్యాజిస్ట్రేట్ గారికి ఏమన్నా మంచి చెడ్డలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆఫ్ ది రికార్డ్ ఇయన్నీ అందరు కాదండి. జస్ట్ అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. ఇది ఎఫ్ఐఆర్‌లో నంబర్ ఇవ్వాలన్నా గాని కొంచెం అటు వాళ్ళు బతులాడుకోవటం గాని, ప్లీజ్ చేయటం గాని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, ఇయన్నీ మనం ఆఫ్ ది రికార్డ్ చాలా చెప్పుకోవచ్చు. మనం జ్యుడిషియరీ గురించి కామెంట్ చేయటం అది కరెక్ట్ కాదు కాబట్టి మనం ఇప్పుడేం చెప్పలేకపోతున్నాము. సో, మ్యాజిస్ట్రేట్ గారికను, లోకల్ పోలీసు వారికి చాలా అవినాభావ సంబంధాలుంటాయి. ఎందుకంటే కలిసి పనిచేయాల్సిన సందర్భాలు చాలా చోట్లుంటాయి ఆళ్ళకి. ఇప్పుడు ఆళ్ళకేమవుద్దంటే అండి ఎఫ్ఐఆర్‌లో సరిగ్గా లేకపోతే వాళ్ళు రిటర్న్ చేసే అధికారం మ్యాజిస్ట్రేట్ గారికుంటది. అయి రిటర్న్ అయితేనేమో వీళ్ళు మళ్ళీ ఈ పోలీసుల మీద పొలిటికల్ ఇన్‌ఫ్లూయన్స్ బాగా ఉంటదండి. అది మనందరికి తెలిసిందే ఓపెన్ సీక్రెట్. సో, ఈళ్ళు పొలిటికల్ లీడర్‌ని సాటిస్ఫై చేయడం కోసం పోలీసు వారు ఎఫ్ఐఆర్‌లు రిజిస్టర్ చేస్తారు. అవి మళ్ళీ నంబర్ అవ్వాలి. ఈ మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని ఓకే చేయాలి, అలౌ చేయాలంటే మాత్రం మ్యాజిస్ట్రేట్ గారితో ఈళ్ళు సత్సంబంధాలు పెట్టుకోవాలి. అందరు మ్యాజిస్ట్రేట్లు ఉండరు. ఉదాహరణకి ఇప్పుడు ఈ మన కేసులోనే మంగళగిరి మ్యాజిస్ట్రేట్ గారు ఎస్సీ, ఎస్టీ కేసులు కంపల్సరీగా తీసేయాలి. ఇది వర్తించదు అని ఎంత కరాఖండిగా చెప్పారు. అలాగే మరి అందరం ఉంటే ఓకే. మరి ఇది సొసైటీలో అందరూ ఒకలాగా ఉండరు కదండీ! ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఆలోచిస్తూ ఉంటారు. అది అక్కడ బ్రెయిన్ కొంతమంది అప్లై చేస్తారు. కొంతమంది చేయరు. సో, తర్వాత చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి వారి మీద అసంఖ్యాకంగా ఈ కేసులు మ్యాజిస్ట్రేట్ కోర్టుల్లో ఈ రిమాండ్ విధించడం అనేటువంటిది జరుగుతోంది. అంటే ఈ ఖచ్చితంగా ఒక అధికార పార్టీ యొక్క ఒత్తిళ్ళు గాని, ఇక రాజకీయ ఒత్తిళ్ళు, అలాగే పోలీసు శాఖ నుంచి ఒత్తిళ్ళకి ప్రభావితం అయ్యే మ్యాజిస్ట్రేట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా జ్యుడిషియరీలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు అని అనుకోవాలా? ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఈ రోజున రాజకీయ ప్రమేయం అనేది జ్యుడిషియరీలో కూడా వచ్చేసింది సార్. అది మనం యాక్సెప్ట్ చేయాల్సింది. ఇండైరెక్ట్‌గా ఆహ్, రాజకీయ ఇన్‌ఫ్లూయన్స్ అనేది జ్యుడిషియరీలో కూడా ప్రవేశించింది. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. కానీ అట్ ద సేమ్ టైమ్ ఆనెస్ట్ ఆఫీసర్‌లు కూడా చాలా ఎక్కువ మందున్నారు. ఇప్పుడు మనకున్న డిపార్ట్మెంట్‌లో రెవెన్యూ, పోలీస్ గాని, జ్యుడిషియరీ గాని ఇయన్నీ చూసుకుంటే ఈ మిగిలిన డిపార్ట్మెంట్‌ల కన్నా జ్యుడిషియరీ బెస్ట్ అనుకోవాలి. ఎంతో కొంత జస్టిస్ జరుగుతుంది అంటే జ్యుడిషియరీ. అది లేకపోతే సామాన్యుడికి మనుగడ లేకుండా పోద్ది. అసలు సామాన్యుడు బతికే పరిస్థితి కూడా లేదు. సో, ఉదాహరణకి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏపీ హైకోర్ట్‌లో న్యాయవాదులందరూ కూడా ఒక జడ్జి గారి మీద ట్రోలింగ్ చేస్తున్నారు. కొన్ని తీర్పులు ఇలాగ ఇచ్చారని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నారు. అది ఎంత దుర్మార్గమైన విషయం అండి. ఒక హానరబుల్ జస్టిస్ మీద దే వర్ లార్డ్‌షిప్. వాళ్ళిచ్చే దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారంటే, వాళ్ళ మొదటి నుంచి కూడా వాళ్ళ యొక్క సర్వీస్ మనం గమనించాలి ఫస్ట్. ఫస్ట్ వాళ్ళు ఎలా వచ్చారు? ఎక్కడి నుంచొచ్చారు? వాళ్ళిచ్చిన తీర్పులు ఎలా ఉన్నాయి? అయన్నీ చూసి మనం దాని గురించి కామెంట్ చేయాలి. అంతేగాని మనకి ఫేవర్‌గా రాలేదు ఈ తీర్పు కనుక మనకి ఫేవర్‌గా ఇవ్వకపోతే ఆ జడ్జి గారు తేడానా? మనకి ఫేవర్‌గా ఇస్తే దేవుడా? దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. అంటే ఇప్పుడు ఎలా ఉందంటంటే ఈ ఈ సోషల్ మీడియా పొలిటికలైజ్ అయిపోయింది మొత్తం. ఒక పార్టీ ఒక సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తుంది. సాలరీస్ ఇచ్చి కొంతమందిని మెయింటైన్ చేయడం జరుగుతుందన్నమాట. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు ఈ పని మీదే ఉంటారండి. వాళ్ళకి అవగాహన ఉండదు. లా మీద అవగాహన ఉండదు. చట్టాల మీద అవగాహన ఉండదు. పరిపాలన మీద అవగాహన ఉండదు. వాళ్ళేంటంటే ఏదో అంతంత మాత్రం చదువుకొనొచ్చేసి ఆ సోషల్ మీడియాలో కూర్చొని జీతాలకు పనిచేసేవాళ్ళు కొంతమంది ఉంటారు సార్. సరే ఆ పార్టీ చెప్పినట్టు ఈళ్ళు పోస్టింగ్ చేస్తా ఉంటారు. అంతే తప్ప వాళ్ళకి కూడా స్వచ్ఛంగా దీని గురించి పూర్తిగా ఏమీ తెలీదు. నాలెడ్జ్ లేదు. లీగల్‌గా అనేది అసలు చాలా మందికి తెలీదు. ఈ రోజున పెద్ద పెద్ద చదువుకున్నోళ్ళు కూడా లీగల్‌గా విషయం చాలా నాలెడ్జ్ ఉండదండి వాళ్ళకి. సో, దీన్నేమంటారంటే వాళ్ళలా చేయటం చాలా తప్పు. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారి అనే ఆయన పద్మనాభరెడ్డి గారని ఒక పాత సీనియర్ మోస్ట్ అడ్వొకేట్ అన్నమాట. ఆయన అలాంటి వారండి అక్కడి నుంచొస్తే మనం చాలా కమ్యూనిస్ట్ భావాలున్న పెద్ద లాయర్ గారాయన. ఆయన కేవలం పేదవాళ్ళకి ఆయన చేసిన కేసులన్నీ కూడా ఎక్కువ పేదవాళ్ళ కేసులే. 60, 70% కేసులు పేదవాళ్ళకే సర్వ్ చేసిన జీవితం ఆయనది. అలాంటి ఆఫీసు నుంచి వచ్చిన వారే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు. సో, ఖచ్చితంగా ఆ మూలాన్ని మనం చూసుకుంటే పద్మనాభరెడ్డి గారు ఎంత పేదల పెన్నిదో, ఫీజు తీసుకోకుండా ఎంతమందికి సేవలు చేశారో, ఎన్ని కేసులు వాదించారో
మంచి కమ్యూనిస్ట్ భావాలుండి ఈ తర్వాత ఆయనకొక పేరు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆయన పేరు తెలియని వాళ్ళు లేరంటే అసలు మనం చెప్పక్కర్లేదు దాని గురించి. అలాంటి ఆఫీస్ నుంచి వచ్చిన ప్రెజెంట్ లార్డ్‌షిప్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ భావాలే ఉంటాయి. సో, అలాంటి ఆయన ఇవాళ మీకేదో ఒక తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది చాలా తప్పు. దాన్ని అందరూ ఖండించాలి. సార్ ఇప్పుడు హైకోర్టు ఈ జీవో విడుదల చేసిన తర్వాత జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. దీని మీద న్యాయవాదులు కూడా చాలా తీవ్రంగా స్పందించారు. ఇక బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ చైర్మన్ నల్లారి ద్వారకానాథ్ రెడ్డి గారు కూడా ఈ విషయం మీద తీవ్రంగా స్పందిస్తూ ఒక అప్పీల్ చేశారు గవర్నమెంట్‌కి. అలాంటి ట్రోలర్స్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని. కానీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి పోస్టులు పెట్టినటువంటి ట్రోలర్స్ మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? లేకపోతే హైకోర్టే మళ్ళీ సుమోటోగా తీసుకునే పరిస్థితి వస్తుందంటారా? నాకు తెలిసి ప్రెజెంట్ గవర్నమెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటదని నేనైతే అనుకోవట్లేదు సార్. ఆహ్, నాకు తెలిసి హైకోర్ట్ వారే దీన్ని ఆషామాషీగా తీసుకోకోకుండా సీరియస్‌గా తీసుకొని సుమోటోగా, సుమోటోగా టేకప్ చేస్తే ఇంకిలాంటి రిపీట్ కాకోకుండా కంట్రోల్ చేయటానికి అవకాశం ఉన్నది అనేది నా సార్ మరి మ్యాజిస్ట్రేట్ల విషయానికొస్తే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మ్యాజిస్ట్రేట్లు భవిష్యత్తులో కూడా వాళ్ళు మారకుండా ఇదే తరహాలో వ్యవహరిస్తే మ్యాజిస్ట్రేట్ల మీద కూడా హైకోర్టు ఇప్పుడు చెప్పిన విధంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి వస్తుందంటారా? ఇప్పుడు మనం పోలీసు వారికి, మ్యాజిస్ట్రేట్‌లకి పెద్ద తేడా లేకుండా పోయిందనేది పబ్లిక్‌లో టాక్. ఎందుకంటే అండి జ్యుడిషియరీలో ఫస్టు కిందుండేది మ్యాజిస్ట్రేట్ గారే. మీరు మర్డర్ కేస్ చేసొచ్చినా గాని రిమాండ్ ఇచ్చేది మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరే ఇస్తారండి. జిల్లా జడ్జి గారి దగ్గర ఇవ్వరు. సో, రిమాండ్ అనేది ఖచ్చితంగా అక్కడే ఇస్తారు. వాళ్ళేం చేయాలి? ఒక రిమాండ్ వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్‌ని కూలంకషంగా, క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ మధ్య కాలంలో అది తగ్గింది. అదే ఇప్పుడు చెప్పా కదండీ! ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోకుండా కోచింగ్ సెంటర్‌లో కోచింగ్‌లు తీసుకొని డైరెక్ట్‌గా బెంచ్ ఎక్కేయటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇయన్నీ కూడా. వాళ్ళకేంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడంతో డైరెక్ట్ ఈ ఎఫ్ఐఆర్‌ని చూసుకోరాళ్ళు. చెక్ లిస్ట్ అని ఒకటి ఉంటదండి. చాలా చాలా ఇంపార్టెంట్ అది. అసలు చెక్ లిస్ట్‌ని ఫాలో అవుతున్నారా మ్యాజిస్ట్రేట్‌లు? అది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఫాలో అయితే ఈ ప్రాబ్లమ్స్ రావండి. టెక్నికల్‌గా అంత పర్ఫెక్ట్‌గా ఉంటది. ఎఫ్ఐఆర్ డేట్లు అసలు కాజ్ ఆఫ్ యాక్షను అయన్నీ చూసుకోవాలి. ప్రైమా ఫేసి ఉందా? లేదా? సెక్షన్ ఆఫ్ లా ఏముంది? అది బెయిలబుల్లా? నాన్ బెయిలబుల్లా? 41 నోటీస్ ఇచ్చారా? లేదా? ఇవన్నీ చెక్ లిస్టు ఇయన్నీ ఉంటాయండి. ఈ కంటెంట్స్ అన్నీ చూసుకోవాలి సార్ మ్యాజిస్ట్రేట్‌లు. అది ప్రథమ సమాచార నివేదిక అంటేనే నువ్వు ఫస్ట్ మనం చేయాల్సింది అక్కడే. పోలీసు వారు నాకు తెలిసి 70, 80% తప్పులే చేస్తుంటారు. దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఆ కన్సర్న్డ్ మ్యాజిస్ట్రేట్ గారిదే ఉంది. ఎందుకంటే ఫస్ట్ చూసేది ఆయనే కాబట్టి. మీకు ఒక మాట చెప్పాలండి. హైదరాబాద్ హైకోర్ట్ వారు 41 నోటీస్ ఇవ్వకోకుండా ఒక అతన్ని అరెస్ట్ చేసినందుకు ఒక ఎస్ఐకి 2 నెలలు జైలు, 10,000 జరిమానా కూడా ఏసిన సందర్భాలు ఇవున్నాయి. తెలంగాణ హైకోర్ట్. సో, 41 నోటీస్‌కి అంత ఇంపార్టెంట్ ఉంది. ఇది యాక్చువల్‌గా హైకోర్ట్ వారు ఇప్పుడు సీరియస్‌గా తీసుకున్నారు. ఇది ఆల్రెడీ ఉన్న ప్రొసీజర్‌నే పోలీసు వారు గాని, లోకల్ మ్యాజిస్ట్రేట్‌లు గాని ఈ మధ్య కాలంలో కొంచెం ప్రాపర్‌గా ఫాలో అవ్వకపోవటం వల్ల వచ్చిన చిక్కులే ఇవన్నీ కూడా. పోలీసు వారు ఏమవుద్ది నోటీస్ ఇవ్వరు. వాళ్ళకి ఒక ప్రెషర్ ఉంటదండి. పొలిటికల్ ప్రెషరే కానివ్వండి, ఇంకో ప్రెషరే కానివ్వండి. డైరెక్ట్‌గా అర్ధరాత్రి ఎళ్లి డోర్ కొట్టేసి లాక్కొచ్చేస్తారు. ఏది బెయిలబుల్ సెక్షన్‌లో కూడాను. మరి ఆళ్ళకి నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకి టైమ్ ఇవ్వాలి, ఇన్ రైటింగ్ ఎక్స్‌ప్లనేషన్ అడగాలి. ఇన్ రైటింగ్ అడగాలండి. సఫిషియెంట్ టైమ్ ఇచ్చిన తర్వాత దాంట్లో అప్పుడు ఏదన్నా విషయం ఉంటే విత్ ది పర్మిషన్ ఆఫ్ ది డీఎస్‌పీ. ఈ డీఎస్‌పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని నువ్వు అరెస్ట్ చేయాలి. ఈ ప్రొసీజర్ అంతా అది నేను చెక్ లిస్ట్ అనేది ఫాలో అవుతున్నారా? లేదా? ఈ ప్రొసీజర్ అంతా తెలియాలి పోలీసులకి. ఈ మధ్య కాలంలో అది లోపించింది. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదు. ఆళ్ళకున్న ప్రెషర్ వల్లో, పొలిటికల్ ప్రెషర్ వల్ల కానివ్వండి, ఇంకొక ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న పర్సన్స్ వాళ్ళని ఫోర్స్ చేయటం వల్ల కానివ్వండి, వేరే ప్రలోభాలు కానివ్వండి, ఇవన్నీ జరగడం వల్ల లా అనేది కొంచెం మిస్‌యూజ్ అవుతుంది.
దీంతో ఏమవుతుందంటే ఇన్నోసెంట్లు బాగా సఫర్ అవుతున్నారు. చాలా మంది ఎస్పెషల్లీ ఏపీలో ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువ జరుగుతుందండి. ఇది హైకోర్ట్ వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. చాలా మంది అడ్వకేట్స్ నాలాంటి వాళ్ళు కూడా హైకోర్ట్ వారి దృష్టికి తీసుకెళ్ళింది. ఎందుకంటే ఇవన్నీ బెయిలబుల్ అఫెన్స్‌లండి. నోటీస్ కూడా ఇవ్వలేదండి. ఇలా హార్డ్‌గా బిహేవ్ చేస్తున్నారండి. ఈ విషయాలన్నీ మేము చెప్పాం. దాంతోనే మాలాంటి వాళ్ళు చెప్పినయన్ని కూడా ఈ హైకోర్ట్ వారు ఈ రోజున పరిగణలోకి తీసుకొని ఈ ఇటువంటి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది మ్యాజిస్ట్రేట్‌లకి. ఎందుకంటే మ్యాజిస్ట్రేట్ వారు కరెక్ట్‌గా ఉంటే పోలీస్ వారు అలర్ట్‌గా ఉంటారండి. ఈ మ్యాజిస్ట్రేట్‌లు కొంచెం కొంచెం అటు ఇటుగా ఉండటం వల్ల ఏమవుతుందంటే పోలీస్ వారికి ఈ నెగ్లిజెన్స్ ఎక్కువైపోయింది. ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదు. సో, దాంతో ఏమవుతుందంటే ఇదంతా మిస్‌యూజ్ అవుతుంది. సార్ ఇప్పుడు మొత్తం మీద ఈ వ్యవహారంలో ఇక కూటమి ప్రభుత్వం యొక్క వెంజన్స్ పాలిటిక్స్‌కి బ్రేకులు పడినట్టే అని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం పోలీసులను ఇష్టారీతిన వాడుకుంటోంది అనేటువంటి జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఎలా ఉండొచ్చంటారు? ఇంక ప్రభుత్వం యొక్క అడుగులు. ఈ విషయంలో మీ దృష్టికి ఒక విషయం తేవాలి. పోలీస్ వారు చాలా ఇబ్బందిగా ఉన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో. ఎందుకంటే ఆళ్ళకి కూడా ఎగనెస్ట్ లా చేయటం వాళ్ళకేమి ఇష్టం ఉండదండి. ఆళ్ళకి కంపల్షన్ ఉంటే తప్ప, ఏదైనా ప్రెషర్ ఉంటే తప్ప ఆళ్ళు చేయరు. దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళకి తెలుసు కదా! ఇవాళ ఈ గవర్నమెంట్ ఉంటది. రేపొద్దున ఇంకో గవర్నమెంట్ ఉంటది. తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న మొన్న ఐపీఎస్ ఆఫీసర్ గారు రిజైన్ చేసి ఎళ్ళిపోయినట్టు విశాల్ గారో ఎవరో చూసాం మనం. ఇలాగా కనుక ఏమంటంటే పోలీసు వారిని మనం తప్పుపడతా కన్నా ప్రస్తుత ప్రభుత్వాలు వాళ్ళ మీద ప్రెషర్ తేవడం వల్లే ఇయన్నీ జరుగుతున్నాయి. మిస్‌యూజ్ జరుగుతున్నాయండి. సో, నాకు తెలిసి పోలీసు వారు జ్యుడిషియరీ ఎంటర్ అయింది కాబట్టి ఈ విషయంలో జ్యుడిషియరీ దీన్ని గమనించింది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎందుకు ఈ విపరీత ధోరణి ఇలా నడుస్తుంది? కేవలం బెయిలబుల్ అఫెన్స్‌లో హైకోర్ట్ దాకా ఎందుకు రావాలి బెయిల్ పిటిషన్? ఒక మ్యాజిస్ట్రేట్ గారు ఇవ్వాల్సిన బెయిల్‌ని డైరెక్ట్‌గా హైకోర్ట్‌లో ఫైల్ చేస్తున్నారు. డైరెక్ట్ సుప్రీం కోర్ట్‌లో ఫైల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కేఎస్ఆర్ గారికి సుప్రీం కోర్ట్ నుంచి బెయిల్ వచ్చింది. సాక్షి లైవ్ షోలో జరిగిన ఇన్సిడెంట్‌కి. ఇదేంటండి? అది బెయిలబుల్ సెక్షన్స్. మ్యాజిస్ట్రేట్ కూడా కాదండి. పోలీసు వారు ఇవ్వాల్సిన బెయిల్ అది స్టేషన్‌లో. సుప్రీం కోర్ట్ ఇవ్వాల్సొచ్చింది. సార్ అలాగే హైకోర్టు ఇచ్చిన జీవోలో కవులు, కళాకారులు, రచయితలు వారి యొక్క వ్యాఖ్యల మీద ఎడాపెడా కేసులు పెట్టడం కూడా కరెక్ట్ కాదు అని కూడా స్పష్టంగా కోర్టు మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది సార్. దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా? అది చాలా ఇంపార్టెంట్. తమరికి తీసుకురావాలి ఈ నోటీస్‌కి. వాక్ స్వాతంత్రం అనేది మన ప్రజాస్వామ్యంలో ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. వాక్ స్వాతంత్రం లేకపోతే మనిషి తను చెప్పుకోవాల్సింది చెప్పుకోలేకపోతే అతను బతికున్నా మరణించినోడితో సమానం. మన రాజ్యాంగం మంచి అదిచ్చింది. ఆ వెసులుబాటు ఇచ్చింది ప్రతి హ్యూమన్ బీయింగ్‌కి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదన్నా క్వెషన్ చేస్తే అతని మీద కేసు పెడుతున్నారు. అతను విలేకరా? జర్నలిస్టా? కవా? వాగ్గేయకారుడా? లేకపోతే స్టోరీ రైటరా? ఇయన్నీ వద్దు. వాళ్ళకి ఎగనెస్ట్‌గా వస్తే కేసులు రాసేస్తున్నారు. సో, దీంతో ఏమవుతుందంటే హైకోర్ట్ వారు ఇదంతా గమనించారు. సో, ఇది కరెక్ట్ కాదు మెన్షన్ చేశారు. సో, నాకు తెలిసి దీనికి ఫుల్ స్టాప్ పడద్దని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే జ్యుడిషియరీ వన్స్ ఎంటర్ అయిన తర్వాత పోలీసు వారు కూడా 100% అలర్ట్ అయిపోతారు. వాళ్ళు రిస్క్ పే చేయరండి. ప్రభుత్వాలు మారుతా ఉంటాయి, వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి గానీ, పోలీసు వారు, జ్యుడిషియరీ ఎప్పుడు పర్మనెంట్‌గా ఉండే వ్యవస్థలు కాబట్టి, వాళ్ళ పనులు వాళ్ళు కరెక్ట్‌గా చేస్తే మాత్రం ఏ పొలిటీషియనో ఏమి చేయలేడు ఇల్లీగల్‌గా. సో, ఫైనల్‌గా కంక్లూడ్ చేస్తూ ఇక రెడ్ బుక్ రాజ్యాంగంకి బ్రేకులు పడినట్టేనా? ఆ రెడ్ బుక్‌కి రంగు వెలిసినట్టే అని అనుకోవచ్చంటారా? డెమోక్రసీలో ఒకటే రాజ్యాంగం ఉంటది. అది మన కాన్స్టిట్యూషన్. అంతేగాని ఎవరికాళ్ళే రాజ్యాంగాలు పెట్టుకుంటే అది ఎల్లకాలం నడవదు సార్. అది ఇప్పుడు మన కళ్ళ ముందే మనకు కనిపిస్తుంది. రెడ్ బుక్ అని 1 ఇయర్ బట్టి మనం చూసాము. ఇంక రెడ్ బుక్ లేదండి. క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అవసరమైతే రెడ్ బుక్ తెచ్చినోళ్ళ మీద యాక్షన్‌లుంటాయి. నాకు తెలిసి జ్యుడిషియరీ సీరియస్‌గా తీసుకుంటే. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ సార్. చాలా వివరంగా, చాలా విశ్లేషణాత్మకంగా మాకు ఈ వివరాలని అందజేశారు. థాంక్ యూ వెరీ మచ్. చూడాలి ఇక భవిష్యత్తులో కోర్టుల వ్యవహారం ముఖ్యంగా మ్యాజిస్ట్రేట్ కోర్టుల్లో ఈ రిమాండ్ రిపోర్ట్‌ల మీద ఫ్యూచర్‌లో ఇక ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో, ఏదైనా సరే హైకోర్టు మాత్రం చాలా కరాఖండిగా, చాలా స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చింది. సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ పాటించి తీరవలసిందే అనేటువంటిది.
చూడాలి ముందు పరిణామాలు ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.